భారతదేశం పురాతన మరియు నిగూఢమైన శిథిలాల సంపదకు నిలయంగా ఉంది. వీటిలో కొండ ముఖాలపై క్లిష్టమైన చెక్కిన శిల్పాలు, లేజర్ కట్ గుహలు, అపారమైన శిలల నుండి చెక్కబడిన హ్యూన్ మరియు రాతి దేవాలయాలు ఉన్నాయి. వీటిలో చాలా దేవాలయాలు దేశవ్యాప్తంగా చూడవచ్చు. ఈ దేవాలయాలలో అత్యంత ప్రసిద్ధమైనది కైలాష్. ఇది శిల్పకళా జంతువులు మరియు మతపరమైన విగ్రహాలతో అలంకరించబడింది. రాతి కొండల నుండి నేరుగా చెక్కబడిన అనేక ఇతర దేవాలయాలు ఉన్నాయి మరియు ఈ నిర్మాణాల యొక్క ఖచ్చితత్వం మరియు శుద్ధి చేసిన ముగింపు వాటిని ఈనాటికి వివరణ నుండి తప్పించుకునేలా చేసింది. ఏది ఏమైనప్పటికీ భారతదేశంలో మరొక ఆలయం కూడా ఘనమైన కొండపై నుండి చెక్కబడింది. అయితే ఈ ఆలయం గురించి ప్రత్యేకంగా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇది రహస్యంగా వదిలివేయబడింది. దీని నిర్మాణం యొక్క వివిధ దశలను అందరికీ సాక్ష్యమివ్వడం కోసం వదిలివేయబడింది. ఈ ఆలయాన్ని వేటువన్ కాయిల్ అని పిలుస్తారు మరియు ఇది దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉంది. వెటావాన్ కాయిల్ గురించి నిజంగా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇప్పుడు రూపొందించబడిన నిర్మాణం మరియు గోడలు ప్రపంచంలోని అనేక ఇతర ప్రదేశాలలో మనం చూసిన అదే టెల్టేల్ ఉలి గుర్తులను కలిగి ఉన్నాయి. కానీ మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ గుర్తులు వాటిని చూసే ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచే అసాధ్యమైన ముగింపు శిల్పాలకు కూడా అనుసంధానించబడి ఉన్నాయి. ఇది విజువల్ టైమ్లైన్ లాంటిది. రాతితో తారగణం చేయబడింది మరియు నమ్మశక్యం కాని కళాత్మక నైపుణ్యాలు కలిగిన తెలియని వ్యక్తి వదిలిపెట్టి ఉండవచ్చు. దేవాలయం అనేది డిజైన్ను చెక్కడానికి ఉపయోగించే పద్ధతుల యొక్క దృశ్యమాన ప్రాతినిధ్యం వంటిది. ఇది బహుశా కళాకారుడి మనస్సు నుండి చేయబడింది మరియు వృత్తిపరంగా అనేక ప్రాచీన భారతీయ నిర్మాణాలను అలంకరించిన పూర్తి కళలో పనిచేసింది. చరిత్రలో ఇంత తొందరగా ఇంత గట్టి రాళ్లతో ఇంత పరిపూర్ణతను ఎలా పొందారు? ఇది కేవలం 14 సంవత్సరాల వయస్సు మాత్రమేనా లేదా అది చాలా పాతదా? భారతదేశం పురాతన ఇంజనీరింగ్ యొక్క విస్తారమైన అద్భుతమైన నిర్మాణ విన్యాసాలకు నిలయంగా ఉంది. వీటిలో చాలా వరకు ఆధునిక అన్వేషకులను పజిల్ చేయడం మరియు ఆధునిక అవగాహనను తప్పించుకోవడం కొనసాగించాయి. ఈ విన్యాసాలలో సున్నితమైన వివరాలు, అద్భుతమైన కళాత్మక నైపుణ్యం మరియు ఖచ్చితత్వం మరియు ఉనికిలో ఉండటం అసాధ్యం అనిపించే పురాతన రాతి శిల్పాలు ఉన్నాయి. మేము గతంలో ఈ అనేక సైట్లను అన్వేషించాము మరియు ప్రపంచంలోని ఇతర వైపులా సారూప్యతలు మరియు సాధనాల గుర్తులను కనుగొన్నాము. మేము ఒకప్పుడు ఉపయోగించిన ఇప్పుడు కోల్పోయిన పద్ధతులను కూడా అన్వేషించాము, అంటే మొత్తం దేవాలయాలను ఒకే రాతి నుండి చెక్కడం వంటివి. మేము త్రవ్విన రాళ్లతో నిర్మించిన అనేక దేవాలయాలను కూడా పరిశోధించాము మరియు ఈ దేవాలయాలలో చాలా వరకు లాట్లపై చేసిన నిలువు వరుసలు ఉన్నాయి. ఈ ముక్కలు చాలా 6 టన్నుల కంటే ఎక్కువ బరువు కలిగి ఉంటాయి. ఈ విన్యాసాలు ఎలా సాధించబడ్డాయి అనేది మనకు మరియు ఇతరులకు మిస్టరీగా మిగిలిపోయింది. లేపాక్షి గొప్ప హిందూ ఇతిహాసం రామాయణంలో ఒక ముఖ్యమైన ప్రదేశం. పురాణాల ప్రకారం లంకా రాజుచే గాయపడిన పక్షి జటాయు రాజుతో జరిగిన భీకర యుద్ధం తర్వాత ఇక్కడ పడిపోయాడు. రాముడు సంఘటనా స్థలానికి రాగానే ఆ పక్షిని చూసి కరుణతో మాట్లాడాడు. లేపాష్కి అంటే తెలుగులో ఎదుగుదల పక్షి అని అర్థం.
ప్రపంచంలోని అనేక ఇతర అద్భుతమైన ప్రదేశాల మాదిరిగానే ఈ ఆలయం సోదరుల పని అని చెప్పబడినప్పటికీ వారు ఈ అద్భుతమైన ఫీట్ను ఎలా సాధించారనే దానిపై వివరణ లేదు. ఏది ఏమైనప్పటికీ వివరించబడని ఒక లక్షణం ఉంది, కానీ దాని గత ప్రయోజనం లేదా బహుశా మరింత ముఖ్యంగా ఇది ఎలా విజయవంతంగా సృష్టించబడిందో తెలియదు. హాంగింగ్ పిల్లర్ లెపెచెకి అనేది మొదట బరువు మోసే నిర్మాణంలా కనిపించే ఒక నిలువు వరుస. ఏది ఏమైనప్పటికీ నిశితంగా పరిశీలించిన తర్వాత ఈ స్తంభం నిజానికి దాని గణనీయమైన బరువుతో ఆలయ పైకప్పు వెంబడి వెదజల్లబడిందని చూడవచ్చు. ఆలయ నిర్మాత వారి అద్భుతమైన సామర్థ్యాలను మరియు నిర్మాణ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నట్లుగా ఆ కాలం ఆలయ నిర్మాణ సామర్థ్యాలను ప్రదర్శించడానికి తప్ప మరే ఇతర ప్రయోజనానికి ఉపయోగపడదు. అదనంగా స్తంభం యొక్క గత ప్రయోజనం అస్పష్టంగా ఉంది. అనేక సమకాలీన అధ్యయన రంగాలలో భారతదేశంలోని జజనబాద్ జిల్లాలోని బరాబా కొండల లోపల కొండల వెంట చెల్లాచెదురుగా ఉన్న పెద్ద రాళ్లతో చెక్కబడిన 6 క్రూరంగా చెక్కబడిన గుహలతో సహా రాతి కత్తిరించిన లక్షణాల యొక్క మరొక శ్రేణి ఉంది. లోమాస్ రిషి గుహ అని పిలువబడే ఈ ప్రాంతంలోని కొండపై కనిపించే వాటిని ప్రతిబింబించే వారి ప్రయత్నాలలో ఈ గుహలు ముడి మరియు ఆధునికమైనవిగా కనిపిస్తాయి. దీనిని అపారమైన రాతితో కత్తిరించారు. గుహ ప్రవేశద్వారం యొక్క గుడిసె శైలి ముఖభాగం అధికారికంగా ఓగియాకారపు ఈ చాచా ఆర్చ్ యొక్క మొదటి ఉదాహరణగా అంగీకరించబడింది. ఈ ప్రాంతంలోని అనేక మందిలో ఆమె మాత్రమే మహిళ. ఇది శుద్ధీకరణ స్థాయిని చూపుతుంది. ఈ ప్రాంతంలో ఆమె ఒక్కటే అని మనసును కదిలిస్తుంది. ఇది అద్భుతంగా కత్తిరించిన ప్రవేశద్వారం మాత్రమే కాకుండా మూలకాల నుండి పూర్తిగా సంరక్షించబడినట్లు కనిపించే లోపలి భాగాన్ని కూడా కలిగి ఉంది. రాక్ కటింగ్ యొక్క అసలు స్థితిలో రాతితో సంపూర్ణంగా భద్రపరచబడింది. అద్దం లాంటి ముగింపుకు పాలిష్ మిగిలి ఉంది. ఈ గుహ మరియు కైలాస దేవాలయం చాలా పాతవారు వదిలివేసిన అవశేషాలు అనే పరికల్పనకు మద్దతు ఇవ్వడానికి సాక్ష్యం. మరియు అధికారికంగా ఆమోదించబడిన దానికంటే ఒకసారి మరింత ఆధునిక సంస్కృతి. లోమాస్ రిషి గుహ భారతీయ రాక్కట్ ఆర్కిటెక్చర్ మరియు శిల్పకళ అలంకరణకు ఒక ముఖ్యమైన ఉదాహరణ. ఇది 3వ శతాబ్దంలో మౌర్య చక్రవర్తి అశోకుని పాలనలో చెక్కబడిందని నమ్ముతారు మరియు ఇది చైత్య వంపుకు సంబంధించిన తొలి ఉదాహరణ. ఇది శతాబ్దాలుగా భారతీయ రాక్కట్ వాస్తుశిల్పం యొక్క సాధారణ లక్షణంగా మారింది. లోమాస్ రిషి గుహ దాని అధిక నాణ్యత ముగింపుకు కూడా ప్రసిద్ధి చెందింది. రాతి పని చాలా మృదువైనది మరియు పాలిష్ చేయబడింది. ఇది చేతితో చెక్కబడిందని నమ్మడం కష్టం. గుహను ఎలా కత్తిరించారో ఖచ్చితంగా తెలియదు, కానీ కార్మికులు ఉలి, సుత్తి మరియు రంపాలతో సహా అనేక రకాల ఉపకరణాలను ఉపయోగించారని నమ్ముతారు. వారు రాక్ను వేడి చేయడానికి మరియు పని చేయడం సులభతరం చేయడానికి కూడా అగ్నిని ఉపయోగించి ఉండవచ్చు. లోమస్ రిషి గుహ దానిని సృష్టించిన ప్రాచీన భారతీయ కళాకారుల నైపుణ్యం మరియు కళాత్మకతకు నిదర్శనం. ఇది భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కూడా గుర్తు చేస్తుంది. భారతదేశంలోని కోరల్ టెంపుల్ ఒకప్పుడు ట్రావెన్కోర్ పాలకుల రాజా ప్రార్థనా మందిరం. 2011లో దాని 6 వాల్ట్లలో ఒకటి తెరవబడినప్పుడు $100 మిలియన్ల విలువైన బంగారం, నాణేలు, నగలు మరియు వజ్రాల నిధిని బహిర్గతం చేయడంతో ఇది ప్రసిద్ధి చెందింది. మునుపెన్నడూ తెరవని వాల్ట్ అనే మరో ఖజానాను తెరవడానికి ఇప్పుడు నిపుణుల బృందం అనుమతి కోరుతోంది. ప్రపంచ చరిత్రలో కనుగొనబడని అతిపెద్ద నిధితో సహా మరింత విలువైన సంపదను కలిగి ఉండవచ్చని వారు నమ్ముతారు. ఈ ఆలయంలో వాల్ట్ బికి మించి ఒక రహస్య లోపలి గది కూడా ఉంది. ఇది ఘనమైన బంగారంతో చేసిన మందపాటి గోడలను కలిగి ఉన్నట్లు పుకారు ఉంది.
ఈ ఛాంబర్లో నిజమైన నిధి ఉందని, ఇప్పటివరకు తిరిగి పొందబడిన వాటిని మరుగుజ్జు చేసిందని చెబుతారు. భారతదేశంలోని కైలాస దేవాలయం మరొక అద్భుతమైన పురాతన కట్టడం. ఇది చాలా అద్భుతంగా చెక్కబడిన దేవాలయాలు మరియు ఇతర మతపరమైన భవనాల శ్రేణి. ఇది కొండపైన ఉన్న అపారమైన గుర్రపుడెక్క ఆకారపు రాతి నుండి చెక్కబడింది. ప్రధాన స్రవంతి విద్యావేత్తలు కైలాస దేవాలయాన్ని 400 సంవత్సరాల కాలంలో ఆదిమ సాధనాలను ఉపయోగించి ఆదిమ ప్రజలు నిర్మించారని నమ్ముతారు. అయినప్పటికీ అటువంటి ప్రాచీన సంస్కృతి అటువంటి అద్భుతమైన నిర్మాణాన్ని సృష్టించలేదని చాలామంది నమ్ముతారు. ఈ ఆలయం వాస్తుపరంగా ఖచ్చితమైనదని మరియు అద్భుతమైన శిల్పకళతో తడిసిముద్దవుతుందని వారు సూచిస్తున్నారు. ఒక ఆదిమ నాగరికత ఇంత ఖచ్చితత్వంతో మరియు దృష్టితో ఒకే రాయిని ఎలా కత్తిరించగలదని కూడా వారు ఆశ్చర్యపోతున్నారు. కైలాస దేవాలయం వాస్తవానికి కైలాస పర్వతానికి నివాళి అని కొందరు నమ్ముతారు. ఇది టిబెట్లోని ఒక పవిత్ర పర్వతం. ఇది విశ్వానికి కేంద్రంగా పుకార్లు వినిపిస్తున్నాయి. మేము నమ్మడానికి అనుమతించిన దానికంటే చాలా అభివృద్ధి చెందిన నాగరికత ద్వారా ఆలయం నిర్మించబడిందని వారు నమ్ముతారు. దాని మూలాలతో సంబంధం లేకుండా కైలాస దేవాలయం నిజంగా విశేషమైన నిర్మాణం. ఇది సందర్శించదగనది.